జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. సర్వశక్తి సంపన్నుడైన సర్వాధికారి అయిన దేవాతి దేవునికి, మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో దేవునికి స్తుతులు అర్పించుకుంటున్నాను. అలాగుననే చేరివచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట పేరు పేరు వరుసన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చదువుబడిన వాక్య భాగంలో నుంచి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుని మనము ఆరాధన కొరకు ప్రయాణం చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని వ్రాయబడింది. మన ఆరాధన ధ్యాన అంశము ఏమిటి అంటే, సువార్త నమ్మిన వారికి ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది అని రాయబడింది. సువార్త ఏమై ఉన్నది చెప్పండి? దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తిగా ఎలాగూ ఉందో, ఆ సువార్త నమ్మిన వారికి దేవుని శక్తిగా మారి అందించిన ప్రయోజనాలేంటో కొన్ని జ్ఞాపకం చేసుకుని మనము ఆరాధన కొరకు సిద్ధపడదాం. కాబట్టి ఈ రోమాపత్రికలో పౌలు చెబుతున్న ఉద్దేశాలలో అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే సువార్త సత్యమును గూర్చి పౌలు గారు తెలియజేస్తున్నారు ఈ పత్రికలో. ముఖ్యంగా ఆ సువార్త సత్యములో ఏమని చెప్తున్నారంటే, సువార్త అనేది మీరు విన్నది సువార్తే కదా, అయితే ఆ సువార్తకు శక్తి ఉంది. ఏముంది చెప్పండి? శక్తి ఉంది. అది ఎవరిది అంటే దేవునిది. ఆ దేవుని శక్తి ద్వారానే ఆ సువార్త మీకు కొన్ని ప్రయోజనాలు తీసుకొచ్చింది. కాబట్టి నేను ఆ సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని పౌలు ఈ లేఖలో రాస్తున్నారు. కాబట్టి సువార్త వెనుక ఉన్న దేవుని శక్తి ఏమిటో, ఆ శక్తిని ఆశ్రయించడం తెలియాలి మొదటిగా. తర్వాత ఆ శక్తిని వినియోగించుకోవడం తెలియాలి. రెండు విషయాలు మనకు తప్పకుండా తెలియాలి. సువార్తకు శక్తి ఉంది అన్నప్పుడు ఆ సువార్త యొక్క వెనుక ఉన్న దేవుని శక్తిని మనము ఆశ్రయించగలగాలి. అది విశ్వాసము ద్వారా. అది ఎలాగో చెప్తాను. విశ్వాసము ద్వారా ఆ దేవుని శక్తిని ఆశ్రయిస్తే, విశ్వాసము ద్వారా ఆ దేవుని శక్తిని గుర్తిస్తే, తర్వాత ఆ దేవుని శక్తి ద్వారా మనకి వచ్చే ప్రయోజనాలేంటో కూడా మీకు చెప్తాను. కాబట్టి ప్రయోజనాలను ఎత్తి ఆయనను ఆరాధించాలి. ఎలాగూ మనకు ఉపయోగిస్తున్నాడో పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు. రండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 19 కలిపి ఉన్న వచనాలలో నేను మీకు మధ్యలోంచి చదువుతున్నాను, ఒకసారి వినండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 19 వరకు కలిపి ఉన్న భాగములోని మధ్య భాగం. ఆయన అంటే ఎవరు ఇక్కడంటే తండ్రి అయిన దేవుడు. ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో అని రాయబడింది. ఓకే, అందరిటి చూడండి. ఇక్కడ దేవుడంట తన శక్తినంతా ఉపయోగించారంట. ఎవరిలో ఉపయోగించారు? యేసుక్రీస్తునందు ఉపయోగించారు. యేసుక్రీస్తు యొక్క సిలువలో, యేసుక్రీస్తు యొక్క మరణములో, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములో అది ఉపయోగించబడింది. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, ఒక మనిషి
పూర్తిగా సాతాను వశములో ఉన్నాడు. సాతాను యొక్క వశములో ఉన్నాడు. సాతాను యొక్క ప్రేరణ అనే సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. పూర్తిగా సాతాను యొక్క ఆలోచనలతో బంధించబడి ఉన్నాడు. ఒక వ్యక్తి తనకు తాను ఆ సాతాను యొక్క బంధకాల నుండి, అంటే ఆలోచనల ద్వారా జరిగించే పాపపు బంధకాల నుండి, ప్రేరేపణ ద్వారా జరిగించే పాపపు బంధకాల నుండి ఒక వ్యక్తి తనను తాను విడిపించుకోలేడు. కారణం ఏంటంటే మనిషి కంటే సాతాను శక్తిమంతుడు కాబట్టి. ఆలోచనలోనూ కానివ్వండి, బలములో కానివ్వండి, మనుషుల కంటే సాతాను పైవాడు. మనకంటే సాతాను పైవాడే శక్తిలో, ఆలోచనలో, ఎత్తుగడల్లో. కాబట్టి పాపము అనే బంధకాలతో మనిషిని బంధించిన సాతాను యొక్క బంధకాల నుండి, లేదా చేతులలో నుండి, సాతాను యొక్క చర్యలలో నుండి, సాతాను యొక్క వలలో నుండి, సాతాను యొక్క ఉచ్చులలో నుండి, సాతాను యొక్క తంత్రములలో నుండి, ఇవన్నీ బైబిల్లో వ్రాయబడిన పదజాలాలు. కాబట్టి సాతాను మనుషులను పాపము అనే బంధకాలతో బంధించేశాడు. విడిపించబడడం సాధ్యం కాదు. మనిషి తనను తాను విడిపించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దేవుడు మనిషిని సాతాను యొక్క బంధకాల నుండి విడిపించడానికంట తన బలాన్నంతా ఉపయోగించాడు అన్న మాటను గుర్తించండి. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు వినియోగించబడిన బలాతిశయమును బట్టి అన్నాడు. అంటే తండ్రే, దేవుడే తన బలాన్నంతా ఉపయోగించాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తులో మనము స్వతంత్రులం కావడానికి. కాబట్టి ఇక్కడ ఈ వాక్యము మనకేమి తెలియజేస్తుందంటే, నేను సాతాను యొక్క బంధకాలతో బంధింపబడి ఉన్నాను, ఆలోచనలతో, ప్రేరేపణతో. కాబట్టి సాతాను యొక్క బంధకాల నుండి నేను విడిపించుకోలేను. ఇది నా నిస్సహాయ స్థితి. కాబట్టి నన్ను ప్రేమించిన దేవుడు తన ప్రియకుమారుడి యొక్క మరణ పునరుద్ధానములో ఆయన ఏం చేశాడంటే, సాతాను యొక్క బంధకాల నుండి నన్ను విడిపించడానికి తను బలాన్నంతా ఉపయోగించాడు, తన శక్తినంతా ఉపయోగించాడు దేవుడు అని గుర్తించండి. ఇది ఈ మాటలు మనం గ్రహించవలసిన సత్యం. అదే మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. మనము పాపముల చేత బంధించబడి ఉన్నాం. మన పాపముల నుండి మనము విడిపించుకునే శక్తి మనకి లేదు. కాబట్టి దేవుడే యేసుక్రీస్తు యొక్క మరణములో, పునరుద్ధానములో ఆ తండ్రి అయిన దేవుడు తన శక్తినంతా ఉపయోగించారు అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ దేవుడు తన శక్తినంతా ఉపయోగించాడని అర్థమవుతుంది. అవునా కదా? ఉపయోగించాడని అర్థమవుతుంది. ఆ ఉపయోగించిన ఆ దేవుని బలాతిశయాన్ని, ఆ శక్తిని మనం విశ్వాసము ద్వారా గ్రహించాలి, విశ్వాసము ద్వారా గ్రహించి పొందుకోవాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళదాం రండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 18 కలిపి ఉన్న వచనాల్లోని మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17, 19 కలిపి ఉన్న మాట. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలోని మరలా పొందెను అని రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించండి. ఎఫెసీ పత్రికలో అందరూ ఇటు వినాలి. చెబుతున్నప్పుడు నా వైపే చూడాలి. నిద్రమత్తులో ఉండకండి. మందిరంలోకి వచ్చారు కదా, కొంచెం ఎలక్ట్గా ఉండండి. బలాతిశయమంతా ఉపయోగించబడింది అని పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు. అది ఉపయోగించబడిందని అక్కడ మనకు అర్థమవుతుంది. ఉపయోగించబడిన ఆ బలాన్ని ఇప్పుడు మనం ఎట్లా పొందుకోవాలి? ఇదే మనం గ్రహించవలసిన సత్యం. సువార్త యొక్క శక్తిని
ఉపయోగించుకోవడం ముందు తెలియాలి, దానిని వినియోగించుకోవడం తెలియాలి. వినియోగించుకున్న వ్యక్తికి ఫలితాలు వస్తాయి. డబ్బును వినియోగించుకుంటేనే చదువు వస్తుంది, లేదా ఆహార పదార్థాలను వినియోగించుకుంటేనే ఆరోగ్యం వస్తుంది. ఏం తినకుండా ఆరోగ్యం వస్తుందా? రాదు. ఏది ఉపయోగించుకోకుండా చదువు వస్తుందా? రాదు. క్రీస్తు యేసులో వినియోగించబడిన బలాతిశయాన్ని ఉపయోగించుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీ సంఘస్థులకు కొరకు. దేవుడు తన శక్తిని ఉపయోగించాడు అని మనకు అక్కడ అర్థమవుతుంది. ఉపయోగించిన ఆ సిలువ యొక్క శక్తిని, సువార్త యొక్క శక్తిని మనం ఎలా అనుభవిస్తాం, అసలు ఎట్లా పొందుకుంటాం దానినంటే అబ్రహాము గారిలో అది మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాము గారిలో కనబడుతున్నది ఏంటంటే ఆయనంట ఏం చేశాడు? దేవుడు శక్తిమంతుడని ఎంచాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుడు శక్తిమంతుడని ఎంచాడు. అందుకే ఆయన విశ్వాసములో బలం పొందాడు. ఇది ఇక్కడ ఉన్న విషయం. అయితే ఈ మాటల్లో ఏముందో ఒకసారి బాగా వినండి. అబ్రహాము గారు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అమ్మ ఇటు వినాలి, నిద్రపోకూడదు. అబ్రహాం గారు అనగానే ఏం గుర్తొస్తుంది? విశ్వాసులకు తండ్రి, విశ్వసించిన వాళ్ళందరికీ మూలం. ఎలా విశ్వసించాడు ఎంతకీ దేవుణ్ణి? విశ్వసించి దేవుని శక్తిని ఎలా పొందుకున్నాడు అని అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే దేవుడు శక్తివంతుడని ఎంచాడంట. దేవుడు శక్తివంతుడని ఎంచాడు. అది ఎలా ఎంచాడో ఒకసారి బాగా వినండి. అబ్రహాము గారి దగ్గరికి దేవుడు వచ్చి నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. ఏం చెప్పాడు? కుమారుని ఇస్తానని చెప్పాడు. ఇస్సాకుని ఇస్తానని చెప్పాడు. ఆ ఇస్సాకుకు ఇంకా ఇసుకు రేణువులంతా పిల్లలిస్తానని చెప్పాడు. చెప్పాడా లేదా? మాట్లాడాలి మీరు కూడా. చెప్పాడు కదా? చెప్పాడు. ఈ సంతానములో నుంచి యేసుక్రీస్తు వారు వస్తారని కూడా చెప్పాడు అబ్రహాం గారితో. ఆ యేసుక్రీస్తు ద్వారా భూలోకమంతటిని ఆశీర్వదిస్తానని కూడా చెప్పాడు. ఇది దేవుడు అబ్రహాం గారితో చెప్పిన మాట. బాగా వినండి. తన కొడుకునిస్తానన్నాడు. ఆ కొడుకునేమో ఇసుకు రేణువులంతా ఎక్కువ మంది పిల్లలుగా సమాజంగా విస్తరింపజేస్తానన్నాడు. వాళ్ళలో నుండి యేసుప్రభు వారు వస్తారని చెప్పారు. యేసుప్రభు ద్వారా లోకమంతా ఆశీర్వదించబడుతుందని చెప్పారు. ఇది అబ్రహాము గారు విన్న సువార్త దేవుని దగ్గర నుంచి. ఒకసారి బాగా వినండి. అబ్రహాము దగ్గర నుంచి దావీదు గారి దగ్గర వరకు, దావీదు గారి దగ్గర నుంచి యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం వరకు, యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం తర్వాత యోసేపు వరకు తరాలు గరుస్తూ వచ్చాయి. మత్తయి సువార్తలో చెప్పాడు 14 తరాలు 14 తరాలు 14 తరాలని. అబ్రహాము కుమారుడెవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడెవరు? యాకోబు. యాకోబు కుమారుడెవరు? 12 మంది. 12 మందిలో నుంచి దావీదు, యెషయి వచ్చాడు. యెషయిలో నుంచి దావీదు వచ్చాడు. దావీదులో నుంచి యోసేపు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి గర్భాన రావాలి? యోసేపు గర్భాన రావాలి. మరియ గర్భము ద్వారా యోసేపు నందు జన్మించాలి. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించి యోసేపులకు అంటగా శరీర సంబంధులుగా, ఆయన చనిపోయి సమాధి చేయబడి అందరినీ ఆశీర్వదించడానికి ఇది దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట. దీన్ని నమ్మాడండి. నమ్మినప్పుడు ఆ నమ్మికలో ఏం చూశాడో తెలుసా? దేవుని శక్తిని చూశాడంట. ఏం చూశాడు చెప్పండి? దేవుని శక్తిని ఎట్లా చూశాడంటే, దేవుడేమో నీకు సంతానమిచ్చి యేసును వచ్చేలాగా చేస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు ఒక పక్క. మరో ప్రక్క ఏమన్నాడంటే ఆ ఒక్కగానొక కొడుకును బలిచ్చేయి అన్నాడు. ఏమన్నాడు? బలిచ్చి. ఇదేంటి ఎలా అన్నాడు దేవుడు? తరతరాలుగా ఇప్పుడు దావీదు పుట్టాలి, యోసేపు పుట్టాలి, యోసేపులో నుంచి యేసు ప్రభు కూడా రావాలి కదా. ఇది దేవుడిచ్చిన వాగ్దానం కదా. మరి మధ్యలోనే ఇస్సాకును బలిచ్చేయమంటున్నాడేంటి? ఇస్సాకును బలిగా ఇచ్చేయమంటున్నాడేంటి? అయితే దీంట్లో ఏదో తిరకాసు ఉంది. దీంట్లో ఏదో
దేవుడు ఏదో చేయబోతున్నాడు, నన్ను పరీక్షించబోతున్నాడు అని అర్థమయ్యి దేవుడు చెప్పాడు కాబట్టి తప్పకుండా యేసు ప్రభు ఈ లోకంలోనికి వస్తాడు. ఎలా? మా గర్భాల ద్వారానే. అది నమ్మాడు. నమ్మి దేవుడు శక్తివంతుడని ఎట్లా నమ్మాడంటే, ఒకవేళ దేవుడు ఇస్సాకును బలిగా ఇచ్చేయమంటున్నాడు, నేను బలి ఇచ్చేస్తాను, ఇస్సాకు చనిపోతాడు, ఇస్సాకు చనిపోయినా కానీ మరలా బ్రతికించేస్తాడు. మరలా బ్రతికించి ఆ ఇస్సాకులో నుంచి ఇగో యాకోబును పుట్టిస్తాడు, యాకోబులోంచి 12 మందిని పుట్టిస్తాడు, ఈ 12 మందిలోంచి రాజైన దావీదు వస్తాడు, దావీదు వంశములో నుంచి యోసేపు వస్తాడు, యోసేపు ద్వారా యేసుక్రీస్తు వారు కూడా వస్తాడని దేవుని శక్తిని ఎరిగాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది గమనించవలసిన సత్యం. విశ్వాసమే అతనిలో ఉన్న విశ్వాసమే. ఆ విశ్వాసం వెనుక ఏం చూశాడైనా? దేవుని శక్తిని చూశాడు. ఇది విశ్వసించి దేవుని శక్తిని పొందుకోవడం అంటే. అందుకని దేవుడు తన శక్తిని వినియోగించిన ఆ శక్తిని పొందుకోవడం కోసం అబ్రహాము గారి ఉదాహరణ మనకి ఏమి నేర్పిస్తుందంటే, దేవుని యొక్క శక్తి కలిగిన వాడు, దేవుడు శక్తిమంతుడు అని ఎంచాడు అబ్రహాం. అది తన విశ్వాసములో ఉన్న ఉద్దేశం, అంతే. ఇప్పుడు మనము ఎక్కడికి రావాలంటే విశ్వాసం దగ్గరికి రావాలి. ఎవరిని గూర్చిన విశ్వాసం దగ్గరికి రావాలి? యేసు ప్రభువును గూర్చిన విశ్వాసం దగ్గరికి రావాలి. మన విశ్వాసము యేసు మీద. మన విశ్వాసము దేని మీద? యేసు శిలువ మీద, యేసు మరణం మీద, యేసు పునరుద్ధానం మీద. ఇప్పుడు యేసు మరణం మీద విశ్వాసం ఉంచినప్పుడు, యేసు పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసం వెనుక మనకి ఏం కనబడాలి? దేవుని శక్తి కనబడాలి. ఏం కనబడాలి? దేవుని శక్తి కనబడాలి. దేవుడు తనని విశ్వసించమన్నాడు గనుక విశ్వసించమన్న ఆ విశ్వాసతలో మనము ఏమి గుర్తించాలంటే దేవుని శక్తిని గుర్తించాలి. అబ్రహాము గారు తన విశ్వాసతలో దేన్ని గుర్తించాడు? దేవుని శక్తినే గుర్తించాడు. మనము కూడా ఆ విశ్వాసతలో దేవుని శక్తిని గుర్తించాలి. ఏంటి ఆ శక్తి తెలుసా? మనము గనుక యేసు మరణించాడని నమ్మితే ఆ నమ్మిక వెనుక ఏమి ప్రయోజనాల్ని తీసుకొస్తుందంటే, నమ్మిన వారికి ఒక 3 తలంపులు చెప్పి నేను గబగబా నా మాటలు ముగించేస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 32వ మాట. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుకొనుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు అంటారు. దేవుడు ఎవరు చెప్పండి? శక్తిమంతుడు. దేవుని శక్తిమంతుడని దేవునికి అప్పగిస్తున్నాడు ఇక్కడ పౌలు. అప్పగించిన పౌలు ఈ దేవుని శక్తి ద్వారా 3 ఫలాలు మీకు వస్తాయని ఇక్కడ వ్రాయబడింది. ఆ 3 ఫలాలు ఏంటంటే, మొదటిది పరిశుద్ధపరచడం. ఏంటి చెప్పండి? పరిశుద్ధపరచబడిన వారిలో అని రాయబడింది. అంటే దేవుడు పరిశుద్ధపరిచాడు నిన్ను తన శక్తిని ఉపయోగించి. రోమాపత్రిక 15వ అధ్యాయము 15-16 కలిపి ఉన్న వచనాలు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమైన యాజక ధర్మము జరిగించుచు. ఇక్కడ ఒకసారి వినండి. పౌలు సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తకి ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి వినేవాళ్ళు వినియోగించుకున్నప్పుడు వినేవారికి ఏమి రావాలి? పరిశుద్ధత రావాలి. ఆ శక్తి వెనుక పరిశుద్ధత రావాలి. ఆ శక్తిని నీవు వినియోగించుకొని నీకు పరిశుద్ధత లేదా ప్రయోజనం వచ్చేయడానికి పనిచేసేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు పనిచేస్తారు చెప్పండి? వాక్యం విన్నప్పుడు విన్న వాక్యం యొక్క శక్తిని మనం పొందుకోవడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఆ కార్యం జరుగుతుంది మనలో. అంటే ఆ పరిశుద్ధాత్మ కార్యం అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. ఏం కార్యం జరుగుతుందంటే, దేవుడు శక్తిమంతుడని గ్రహింపు నీకు వస్తుంది, నీకు అర్థమవుద్ది నీ హృదయాంతరంగంలో. అబ్రహాం గారు ఎలాగైతే దేవుని శక్తివంతుడని గ్రహించాడో, ఎంచాడో, దేవుడు శక్తిమంతుడు, నన్ను కూడా నా పాపం నుండి విడిపిస్తాడని నీకు అర్థమవుద్ది. ఆయన శక్తిని వినియోగించుకోవడం తెలుస్తుంది. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక అర్పణగా చేసి దేవునికి నువ్వు ప్రీతికరముగా ఉండేటట్లుగా చేసి నేనేం చేశాడో తెలుసా? పరిశుద్ధపరిచాడు. ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధత నీలోకి ఎలా వచ్చిందంటే, దేవుడు తన శక్తి వలన చేసిన
కార్యం ప్రియమైన వాళ్ళ. ఇది ఎట్లా వచ్చింది ఇక్కడ రాయబడిందో పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను యాజక ధర్మం చేశాను, సువార్తను ప్రకటించాను, దాంట్లో ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే దేవునికి ప్రీతికరంగా మీరు ఉండేటట్లుగా, ఆయన కొరకు మీ జీవితాలు అర్పించేటట్లుగా అని చెప్తున్నాడు. దేవుని తన శక్తి వలన మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటంటే పరిశుద్ధత. ఏం చెప్పండి? పరిశుద్ధత అనే ప్రయోజనం వచ్చింది ప్రియమైన. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఏమొచ్చింది అని అంటే ఇక్కడ 20వ అధ్యాయము 32కి మళ్ళీ వద్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32లో ఉన్న మాట, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. రెండవది ఏంటి చెప్పండి? క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. అంటే పరిశుద్ధపరిచి దేవునిలో నిన్ను క్షేమముగా ఉంచుతాడు. ఏమంటే ఇక్కడ క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటంటే రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ మాటల్లో ఇలా ఉంది. రోమాపత్రిక 15:13, కాగా నా సహోదరులారా, మీరు కేవలమును మంచివారును సంపూర్ణ 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపునుగా కాంటాబడి. పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధపరచబడ్డాం. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఏమి రావాలి? మనలో క్షేమాభివృద్ధి కలగాలి. క్షేమాభివృద్ధి కలగడం అంటే అర్థం ఏంటంటే నిరీక్షణ పుడుతుంది. ఏం పుడుతుంది చెప్పండి? యేసు కొరకు ఎదురు చూసే తత్వం పుడుతుంది. పరలోకం కొరకు ఎదురు చూసే లక్షణం కనబడుతుంది అన్నమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకి ఏమి రావాలి? నిరీక్షణ రావాలి, ఎదురు చూడడం రావాలి. ఎందుకంటే ఇంకా పరలోకం వెళ్ళలేదు కదా, ఇంకా ఈ శరీరాన్ని విడిచిపెట్టలేదు కదా, కాబట్టి ఇంకా మనం సాధించలేదు. ఆ విజయం కోసం ఎదురు చూసే లక్షణం నీలో కలిగితే ఎదురు చూసే వాళ్ళని ఏమంటారంటే క్షేమాభివృద్ధి కలంగా ఉన్నారని అర్థం. పరలోకం కొరకు ఎదురు చూసే క్రైస్తవుడు క్షేమంగా ఉన్నాడని అర్థం. గుర్తుపెట్టుకో, నీలో నిరీక్షణ కలగాలి. దేవుడి పట్ల ఎదురు చూసే తత్వం, పరలోకం కోసం ఎదురు చూసే తత్వం కలగాలి. అలా కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడని అర్థం? క్షేమాభివృద్ధి కలుగుతాడని అర్థం. ఈ క్షేమాభివృద్ధి ఎక్కడుందంటే దేవుని శక్తి మీదే ఉంది. అందుకని ఆ శక్తి మీద ఆధారపడాలి. దేవుని శక్తి ద్వారా పరిశుద్ధత వచ్చింది, రెండవది క్షేమాభివృద్ధి వచ్చింది, మూడవది ఏమొచ్చిందో నేను చెప్పి ముగిస్తాను. మూడవది స్వాస్యం వచ్చింది. ఏమో చెప్పండి? స్వాస్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. స్వాస్యం వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ మాట, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది అని రాయబడింది. దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాము. ఆ కాపాడబడము వెనుక ఆయన భద్రపరుస్తున్నాడు. ఇది దేవుని శక్తి ద్వారా కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తాం. నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి బాగా గమనించండి. సువార్తకు శక్తి ఉంది. ఏముంది చెప్పండి? సువార్తకు శక్తి ఉంది. ఆ శక్తిని విశ్వాసము ద్వారా వినియోగించుకోవాలి. మొదటిది, ఆ శక్తి ద్వారా ప్రయోజనాలు పొందుకోవాలి. ఇదే మాటలోని ఉద్దేశం. సువార్త ద్వారా ఆ శక్తిని వినియోగించుకోవాలి. అదే సువార్త ద్వారా ఆ శక్తిని వినియోగించుకున్న తర్వాత ఆ ప్రయోజనాలు పొందుకోవాలి. ఉదాహరణకు అబ్రహాము గారిని చూసాం. అబ్రహాము గారికి అర్థమైంది దేవుడు శక్తిమంతుడని. కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కావాలి, ప్రభువు శక్తిమంతుడని అర్థం కావాలి. ఆ శక్తిని తన కుమారునిలో వినియోగించారని అర్థం కావాలి. వినియోగించి ఆయన ఏం చేశాడంటే 3 ప్రయోజనాలు తీసుకొచ్చాడు. ఆ 3 ప్రయోజనాలకై ఆయనను ఆరాధన చేద్దాం అందరూ. జీవము గల సంఘము, దేవునిది సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము.